హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. మొన్న జరిగిన ఒక న్యూస్ ని మనం చెప్పడం జరిగింది. ఏది? ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా అనే జడ్జ్ తన ఇంట్లో కోట్ల నోట్ల కట్టలతో రెడీ హ్యాండెడ్ గా దొరికిపోవడం జరిగింది. తను ఉంటే దొరికిపోయేవాడు కాదు, తను ఊర్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇల్లు తగలబడిపోవడం వల్ల ఫైర్ సిబ్బంది ఆ నోట్ల కట్టలను గమనించి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఇది దేశవ్యాప్తంగా సెన్సేషనల్ ఇష్యూ అయిపోయింది. ఒక జడ్జి దగ్గర ఇంత డబ్బు ఏంటి, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడు, ఎటువంటి పనులు చేస్తే ఇటువంటి డబ్బు సంపాదించాడు అనే విషయం పైన చర్చ అన్ని రాష్ట్రాల్లో అన్ని గల్లీల్లో జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ న్యూస్ అంత సెన్సేషన్ అయింది. అయితే ఇప్పుడు ఈ జడ్జిని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది, అసలు ఆ చెత్త మాకెందుకు, ఇటువంటి దరిద్రమైన వ్యక్తి మాకెందుకు అంటూ అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి జడ్జి పొజిషన్ లో ఉండి, అంటే న్యాయమూర్తి పొజిషన్ లో ఉండి ఏ అక్రమాలకు పాల్పడకుండా, ఎటువంటి తప్పుడు తీర్పులు ఇవ్వకుండా మరి ఇంత డబ్బు ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాన్ని క్లియర్ గా మనం పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే అతను అంత ఫేర్ కాదేమో, జడ్జిగా పనికి రాడేమో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిదంతే అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళాలి జడ్జిగా. అక్కడికి వెళ్తే అలహాబాద్ వాళ్ళు కూడా ఈ డస్ట్బిన్ మాకెందుకు, ఈ చెత్తోళ్ళు మాకెందుకు అంటూ క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే తప్పు చేసిన జడ్జిని శిక్షించడం కాకుండా ఇటు ఢిల్లీ నుంచి అలహాబాద్కి, అలహాబాద్ లో వాళ్ళొద్దని ఇంకో దగ్గరికి ఎందుకు తిప్పుతున్నారు? ఆయన చట్టం పరిధిలోకి రాడా? జడ్జి అయితే తప్పు చేస్తే చట్టం ఆయన ప్రశ్నించదా, కేసులు పెట్టదా, దానిపైన ఇన్వెస్టిగేషన్ చెయ్యదా? అసలు ఒక వ్యక్తి అంత పెద్ద పొజిషన్ లో ఉండి అన్ని డబ్బులు ఎలా వచ్చాయన్న దానికి సమాధానం అడగరా? ఇవన్నీ కాకుండా ఎందుకు అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుకుంటూ మాకొద్దంటే మాకొద్దని మరీ దీని స్థితికి ఆయన చేరుస్తూ ఉన్నారు. కోర్టులు అందరికి ఒకటే కదా, న్యాయం అందరికి ఒకటే కదా. అటువంటిప్పుడు ఎందుకు ఇటువంటి వ్యర్థమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో మందికి అన్యాయం చేశాడన్న విషయం క్లియర్ గా తేట తెల్లమవుతూ ఉంది. ఈ విషయంలో అది వాస్తవమా కాదా, ఆ డబ్బులు ఎక్కడైనా తేల్చి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అంటూ ప్రజలు తిట్టకుండా తిడుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇటువంటి జడ్జిలు ఇంకెంతమంది ఉంటారంటారు దేశవ్యాప్తంగా? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క జడ్జి ఇల్లు తనిఖీలు చేస్తే ఎలా ఉంటది? ఎందుకంటే ఎవడైనా ఒకటి తప్పు చేస్తే అది ముస్లిమ్స్ అయితే ఇంకా ఘోరం, వాడు చేస్తే ముస్లిం సమాజాన్ని మొత్తం తిడతాం, టెర్రరిస్టు అని. ఎవరన్నా హిందూ ఏదైనా మాట్లాడితే ఆ హిందూ సమాజాన్ని మొత్తం తిడతాం. అలాగే క్రిస్టియన్స్ కూడా ఏదైనా అనుచితమైన వ్యాఖ్యలు ఎవరి గురించి చేసినా కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం. అటువంటిప్పుడు జడ్జిస్ అంతా ఉత్తములు, జడ్జిస్ అంతా గొప్పవారు, జడ్జిస్ అంతా అసలు జడ్జికి ఎవడు ఎదురు మాట్లాడకూడదు అసలు ఇది అని జడ్జికి దేవుని స్థానంలో పెట్టి నిజంగా ఆయన మాటకి వాల్యూ ఇస్తుంటే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఒక జడ్జి దొరికినప్పుడు అందరు జడ్జిలు ఇల్లు, అందరు జడ్జిలు ఫోన్ కాల్స్ అన్ని నిజంగా చెప్పండి ట్రాప్ చేసి కనిపెట్టి వాళ్ళపైన నిఘా ఉంచాలా వద్దా? ఎందుకంటే న్యాయం 4 పాదాల మీద నడుస్తుందో లేదో తెలియదు కానీ కుంటుకుంటూ అయితే నడుస్తూ ఉంది. మరి అటు కుంటుకుంటూ నడవడానికి కారణం ఎవరు? ఇన్ని కేసులు పెండింగ్ ఉండడానికి కారణం ఎవరు? జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఇలా అన్ని ప్రశ్నించుకుంటూ పోతే అన్నిటికీ ఆన్సర్లు దొరకవు. కానీ వాస్తవానికి ఎంతో అన్యాయం జరిగితే తప్పించి ఇంత డబ్బు సంపాదించలేరేమో అన్నది మాత్రం వాస్తవం. అక్రమ మార్గంలో సంపాదిస్తేనే ఇన్ని కోట్లు వస్తాయి అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ట్యాక్సులు, జిఎస్టీలు ఏమీ లేకుండా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ అది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఓవరాల్ గా ఈ జడ్జి గారిని ఏం చేద్దాము, నిజంగా ఆయన్ని ఏం చేయాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీరేమంటారు? ఏం చేద్దాం ఆయన్ని? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.